ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం ఒక ట్రిమ్మర్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది నోవా కంపెనీ నుంచి నేను ట్రిమ్మర్ అయితే తీసుకున్నా. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి నేను ఆర్డర్ చేశాను. బడ్జెట్ రేంజ్లో మనకి ఇంత బెస్ట్ ట్రిమ్మర్ అనేది మనకి దొరకదు ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇది మనకి 160 మినిట్ టైం ఫ్రేమ్తో అయితే మనకి వస్తుంది. ఎంత లాంగ్ పీరియడ్ టైము, ఎంత తక్కువలో ఎలాంటిది మీకు అయితే దొరకదు. ఇది బెస్ట్ ట్రిమ్మర్ అనమాట. ఇందులో మీకు డిఫరెంట్ మనకి హెడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ డిఫరెంట్ హెడ్స్ని మీరు డిఫరెంట్ వేస్లో మనం యూజ్ అయితే చేయొచ్చు. సో అది ఎట్లా చేయాలి ఇది కూడా అన్బాక్సింగ్ చేసి చూద్దాం. లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి ఈ ట్రిమ్మర్లో, సో ఏమేమి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు నోవా కంపెనీ నుంచి, సో మనం అంతా కూడా చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ నేను బుక్ చేసుకున్న ట్రిమ్మర్. ఇది డైరెక్ట్ నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేశాను. మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి 1400 రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ ఆఫర్లో. యాక్చువల్గా బెస్ట్ ట్రిమ్మర్ అన్నమాట. మీకు ఈ ప్రైస్లో మీకు ఎంత మంచి ట్రిమ్మర్ అనేది మీకు అయితే దొరకదు ఖచ్చితంగా. సో ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి, సో ఇందులో మనకి ఎన్ని హెడ్స్, డిఫరెంట్ హెడ్స్ ఇస్తున్నారు, సో హెడ్స్ ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ ఎట్లా ఉంది, సో అంతా కూడా మీకు క్లియర్గా ఈ అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ముందుగా మనం బాక్స్ పైన కానీ చెక్ చేసుకుంటే మన బాక్స్ పైన కింద ఇక్కడ నోవా బ్రాండ్తో అయితే ఉంది. నోవా బ్రాండ్ అండ్ క్విక్ రీఛార్జ్ అని ఉంది. ఈ సైడ్లో మనకి రీఛార్జబుల్ హెయిర్ బియర్డ్ ట్రిమ్మర్ అని అయితే మనం మెన్షన్ చేశారు. ఆల్ ఇన్ వన్ మల్టీ గ్రూమర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. దీని మోడల్ వచ్చేసి NG1153 ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఇక్కడ డిస్ప్లే కూడా ఉందన్నమాట. సో ఇందులో మనకి ఛార్జింగ్ ఎంత ఉందో, ఇది ఒక మంచి విషయం. ఇందులో మనకి ఛార్జింగ్ ఎంత ఉంది, సో ఎంత డిశ్చార్జ్ అయింది అనేది క్లియర్గా మీరు అయితే చూడొచ్చు. అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మీకు ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది కార్డ్ అండ్ కార్డ్లెస్. దీన్ని మనం ఛార్జింగ్ కేబుల్తో యూజ్ చేయొచ్చు అండ్ వితౌట్ కేబుల్ కూడా మీరు రీఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 5 రిమూవబుల్ ట్రిమ్మింగ్ అటాచ్మెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇందులో మనకి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హెడ్స్ ఉన్నాయి కదా, ఈ మెయిన్ హెడ్ ఉంది చూసారా. సో ఈ మెయిన్ హెడ్స్ మనకి 5 డిఫరెంట్ హెడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిఫరెంట్ వేస్ ట్రిమ్మింగ్ అయితే మీరు దీంతో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి LED డిస్ప్లే ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. సో LED డిస్ప్లే మీకు ఈజీగా ఛార్జింగ్ ఎంత ఉంది, ఎంత డిశ్చార్జ్ అయింది, సో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఇండికేషన్ అండ్ లాక్ ఇండికేషన్ అంతా కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం ఇందులో. అండ్ నెక్స్ట్ ఇది 160 మినిట్స్ యూసేజ్ టైం మీకు వస్తుంది. 100 ఛార్జ్ చేస్తే మీరు 160 మినిట్స్ వరకు మీరు దీన్ని కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. సో మీకు ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఏ ట్రిమ్మర్ కూడా పాసిబుల్ మాట రావడం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సో మీకు ఇన్ని డిఫరెంట్ ట్రిమ్మింగ్ హెడ్ అటాచ్మెంట్స్ ఇచ్చి అండ్ ఎంత టైము 160 మినిట్స్ ఇచ్చి మీకు ఎటువంటిది కూడా మీకు దొరకదు. సో ఇది ఒక బెస్ట్ ట్రిమ్మర్ ఇన్ దిస్ ప్రైస్ సెగ్మెంట్. ఓకేనా? అండ్ 160 మినిట్స్ అంటే చాలా ఎక్కువ. యాక్చువల్గా 45 మినిట్స్, 60 మినిట్స్, 90 మినిట్స్ ఉంటాయి ఇప్పుడు ఏ కంపెనీ తీసుకున్నా. బట్ ఇది ఒక 160 మినిట్స్ ట్రిమ్మర్ మాట. రీఛార్జబుల్ ట్రిమ్మర్ సూపర్ ఉంటుంది. ఇంత మీకు అన్బాక్సింగ్ చేసి చూస్తాను. నేను నెక్స్ట్ ఒక సైడ్ తిప్పుకుంటున్నాను. ఇందులో మనకి డిఫరెంట్ హెడ్స్ ఇచ్చాడు కదా, ఆ హెడ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే వీడైతే ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ నోవా ప్రో సిరీస్ NG1153 అని ఒక సైడ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫస్ట్ ట్రిమ్మర్ హెడ్ వచ్చేసి హెయిర్ ట్రిమ్మర్ ఇది. సో ఈ ట్రిమ్మర్ని, ఈ అటాచ్మెంట్ని మీరు హెయిర్ ట్రిమ్మర్ యూజ్ చేస్తారు. ఇంకొక హెడ్ ఉంది కదా, సో ఇది ఏంటంటే బియర్డ్ ట్రిమ్మర్. సో మనం బియర్డ్ ట్రిమ్మర్కి యూజ్ చేస్తాం. ఇంకొక హెడ్ వచ్చేసి షేవింగ్ కోసం. షేవర్ అంటే మనం బాడీ షేవింగ్ అని అట్లా చేసుకుంటాకి దీన్ని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నోస్ అండ్ ఇయర్ హెయిర్ ట్రిమ్మర్. ఓకేనా? ఈ నోస్కి అండ్ ఇయర్ హెయిర్ ఉంటుంది కదా, నోస్ హెయిర్ కానీ ఇయర్ హెయిర్ కానీ మనం ట్రిమ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం, ఈ హెడ్ని. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ హెడ్ వచ్చేసి ప్రెసిషన్ టెంబర్ అని చెప్పారు కదా. సో ఇది ఎందుకంటే మీకు బియర్డ్ని డిఫరెంట్ షేప్స్లో మీరు కట్ చేయడానికి ఈ ప్రెసిషన్ టెంబర్ని, ఈ హెడ్ని యూజ్ చేయొచ్చు. సో ఇది యూజ్ చేసి మీరు డిఫరెంట్ షేప్స్లో బియర్డ్ని అయితే షేప్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బాక్స్ అదర్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి, సో ఈ సైడ్ మనకి ఏముందంటే సేమ్ నేమ్, సేమ్ బ్రాండింగ్తో మీకు మోడల్ నేమ్తో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ LED డిస్ప్లే మాకు సింపుల్గా ఏం చెప్తుందంటే మీ బ్యాటరీ ఎంత ఉందో ఈ డిస్ప్లే ద్వారా మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇందులో యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మీకు చెక్ చేసుకుంటే దీని ప్రైస్ అండ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయన్నీ కూడా
వీరైతే ఇచ్చారు. సో ఇందులో మనకి సో సేమ్ నేమ్ సేమ్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇందులో రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే వీళ్ళు ఉంటుంది. ఇందులో మనకి అటాచ్మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ అటాచ్మెంట్ హెయిర్ ట్రిమ్మర్ ఉంది, బియర్ ట్రిమ్మర్, క్రెసెంట్ ట్రిమ్మర్ అండ్ నోస్ ఇయర్ హెయిర్ ట్రిమ్మర్, షేవర్ ఉన్నాయి. ఇది 4 కాంబో అటాచ్మెంట్స్ ఫర్ హెయిర్ ట్రిమ్మర్. మనకి డిఫరెంట్ సైజ్ 3 సైజు 6, 9, 12 mm సైజ్ వరకు దీన్ని యూజ్ చేసి మనం కటింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా. 1 బియర్ ట్రిమ్మర్ అటాచ్మెంట్ విత్ 4 అడ్జస్టబుల్ కటింగ్ లెంగ్స్. మనకి బియర్ ట్రిమ్మర్ వచ్చేసి 4, 3, 4, 5, 6 mm వరకు మనం అయితే దీన్ని యూజ్ చేసి కట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో యాక్సెసరీస్ వచ్చేసరికి ఇందులో మనకి ఛార్జింగ్ స్టేషన్ ఒకటి ఉంది, అండ్ USB కార్డ్ ఒకటి ఇచ్చారు, అండ్ క్లీనింగ్ బ్రష్ ఒకటి ఇస్తున్నారు, అండ్ ఆయిల్ ఒకటి చిన్న బాటిల్లో మనకి ఆయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ టైం మనకి అప్రాక్సిమేట్గా 1.5 hours తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఈ ట్రిమ్మర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 1.5 hours ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. అండ్ డిస్ప్లే LED డిస్ప్లే, బ్యాటరీ కెపాసిటీ డిస్ప్లే అంత గురించి. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 3000 బాక్స్ మీద 3299 రూపీస్. ఎంఆర్పి వచ్చేసి 3299 రూపీస్ ఎంఆర్పి ప్రైస్. బట్ మనకి ఇది ఆఫర్లో 1400కే మనకి అవైలబుల్గా దొరికింది. మీకు దీనికి సంబంధించిన లింక్ కావాలి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక బెస్ట్ ట్రిమ్మర్ అన్నమాట. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి మంచి ట్రిమ్మర్ అయితే మీకు అయితే దొరకదు, ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నోవా బ్రాండింగ్ వచ్చింది. అండ్ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ ట్రిమ్మర్. ఓకే. సో ఇప్పుడు ఇదైతే మనం ఓపెన్ చేసి అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ అవైలబుల్ ఉన్నాయో, సో వీళ్ళు చెప్పిన కంటెంట్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్యాకింగ్ బాక్స్ యొక్క బాక్స్ మనం ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా ప్యాకింగ్ అయితే ఇట్లా వచ్చింది. సో ఇది మనకి డిఫరెంట్ ట్రిమ్మర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి సో ట్రిమ్మర్, సో ఇది పక్కకు పెడదాం. సో ఇక్కడ మనకి చూడండి ఈ కవర్ ఒకటి ఇచ్చారు కదా. సో ఈ కవర్లో మనకి ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చూద్దాం. సో ఇందులో మనకి ఒక ఆయిల్ ప్రొవైడ్ చేశారు. ఇది ఆయిల్ని మనం క్లీన్ చేసుకోవడానికి. సో బ్రష్, వాళ్ళు చెప్పినట్టు బ్రష్ కూడా, ఇది కూడా క్లీనింగ్ బ్రష్. ఓకే, వేసినాయి కదా. సో నెక్స్ట్ ఇవి ఏంటంటే మనకి హెయిర్ ట్రిమ్ చేసుకున్న వాడికి సైజెస్ అన్నమాట, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ఇందులో వీళ్ళు 5 అటాచ్మెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకేనా. సో ఇవి పక్క పెడదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్స్లో సో కింద ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మాన్యువల్ బుక్ కూడా ఉంది. సో ఇది మీకు తెలిసింది కదా, మాన్యువల్ బుక్ అండ్ వారంటీ బుక్ కూడా, అండ్ పిక్ స్టార్ట్ గైడ్ అని కూడా అంటారు కదా. సో దీన్ని యూజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ట్రిమ్మర్ యొక్క డౌట్స్ మీకు క్లారిఫై చేయడానికి మీకు ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఒకసారి యూజ్ చేస్తుంది, దీన్ని అయితే ఒకసారి చదువుకోండి, మీకు క్లియర్గా ఐడియా అవుతుంది. ఓకే, ఎట్లా యూజ్ చేయాలనేది మీకు అయితే క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకేనా. ఇదేంటంటే కేస్ కింద ప్రొవైడ్ చేశారు. ఇది ఒక కేస్ అన్నమాట. ఓకే. సో వీటిని మనం ట్రిమ్మర్ని హోల్డ్ చేయడానికి, సో వీటిని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ స్టాండ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. వుడ్ ప్లాస్టిక్తో కూడా వీళ్ళు బిల్డ్ చేశారు వీటిని కూడా. సో ఇది మన మెయిన్ ట్రిమ్మర్ ఇది. సో మెయిన్ ట్రిమ్మర్ చూసారా. సో మెయిన్ ట్రిమ్మర్ మనకి ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ, అది కూడా ఎక్సలెంట్ అది బిల్డ్ క్వాలిటీ. సో ఇది పవర్ బటన్. సో పవర్ బటన్ ఆన్ చేసిన మనకి సౌండ్ అయితే అవుతుంది చూసారా. సో సౌండ్, సో ఛార్జింగ్ 100% చూపిస్తుంది ఆల్రెడీ. ఇది డిస్ప్లే అవుతుంది కదా 100%. ఓకే, అంటే డైరెక్ట్ 100% ఛార్జింగ్తో ఉంది, చాలా బాగుంది. సో మనకి కంప్లీట్గా ఎన్ని హెడ్స్ ఉన్నాయి చూడండి, 5 హెడ్స్, ఈ 4 అండ్ దీంతో కలిపి 5th, ఈ 5 హెడ్స్. ఓకేనా. ఒక్కొక్క హెడ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇది మనకి డైరెక్ట్గా మనకి ట్రిమ్మర్కి అటాచ్ చేయవచ్చింది చూసారా. సో ఈ హెడ్ మనకి హెయిర్ ట్రిమ్మర్ ఇది. సో హెయిర్ని కట్ చేస్తే మనకి హెడ్ ఇది అటాచ్మెంట్. సో డైరెక్ట్ ఇది మనకి ఫిక్స్ అయ్యి వచ్చింది ట్రిమ్మర్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక అటాచ్మెంట్ మీకు చూపిస్తాను చూడండి. సో ఇంకొక అటాచ్మెంట్, సో ఇది, సో ఈ ట్రిమ్మర్ ఎందుకంటే బియర్డ్ ట్రిమ్మర్ ఇది. సో మనం బియర్డ్ని ట్రిమ్ చేసుకోవడానికి
ఈ ట్రిమ్మర్ని ఈ హెడ్ అటాచ్మెంట్ని అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రిమ్మర్ అటాచ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది, సో ఇదే ప్రెసిషన్ ట్రిమ్మర్ అని చెప్పాను చూసారు ఇందాక మీకు. సో ఇది ప్రెసిషన్ ట్రిమ్మర్ యొక్క అటాచ్మెంట్. సో ఇది ఎందుకంటే మీకు డిఫరెంట్ బియర్డ్ షేప్స్ని తీసుకోవాలంటే మీకు సో ఇట్లాంటిది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇది ఒక టైప్ ఆఫ్ ట్రిమ్మర్ అటాచ్మెంట్ అనమాట. సో ఇది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్. ఓకేనా. నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్ ఇది. సో దీన్ని యూజ్ చేసి మీరు నోస్ హెయిర్ కానీ ఇయర్స్లోనే హెయిర్ కానీ మీరైతే ట్రిమ్ చేసుకోవడానికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి మీకు పెయిన్ కానీ ఎట్లాంటిది ఏమి ఉండకుండా ఈజీగా అయితే మీరు ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ మీకు లాస్ట్ వచ్చేసింది ఇది షేవర్. ఈ షేవర్ ఎందుకు, మీకు బాడీ షేవింగ్ కోసం, మీ బాడీ మీద మనకి హెయిర్స్ని రిమూవ్ చేయడానికి. అండ్ ఇటువంటి మనకి యాక్చువల్గా నార్మల్ ట్రిమ్మర్తో అయితే కట్ అవుతుంది కదా, సో అట్లా కట్ అవ్వకుండా ఇదేంటంటే స్మూత్గా మీకు హెయిర్ని ట్రిమ్ అయితే చేస్తుంది. ఓకేనా. సో ఇదొక టైప్ ఆఫ్ ట్రిమ్మర్. సో టోటల్గా మనకి 5 అటాచ్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో ఇది ఒక ఛార్జింగ్ కేబుల్. ఓకే. ఈ ఛార్జింగ్ కేబుల్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే మీకు ఛార్జింగ్ నుంచి పెట్టాలి చూసారా. సో పిన్, ఈ పిన్ యూజ్ చేసి మీరు ఛార్జింగ్ ఇక్కడ పెట్టి ఛార్జ్ అయితే. ఇది యూఎస్బీ కేబుల్. లెంగ్త్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే ఇవ్వలేదు. లెంగ్త్ వీళ్ళు అంత ఎక్కువగానే ఉంది, షార్ట్ లెంగ్త్ అయితే లేదు. సో మనం ఈజీగా దీన్ని మీ ఆల్రెడీ ఛార్జెస్ ఉంటాయి కదా మీ దగ్గర, ఈ అడాప్టర్స్ ఉంటాయి కదా యూఎస్బీ టైప్ అడాప్టర్స్. సో అడాప్టర్ పెట్టేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. సో దీన్ని సో లెంగ్త్ కూడా చాలా బాగుంది. సో షార్ట్ అయితే లేదు. యాక్చువల్గా ట్రిమ్మర్స్కి లెంగ్త్ చాలా షార్ట్ ఇస్తారు వేరే కంపెనీస్ కానీ చూసుకుంటే మనకి. సో బట్ ఈ ట్రిమ్మర్లో మనకి లెంగ్త్ అనేది వైడ్, మీ ఛార్జింగ్ కేబుల్ లెంగ్త్ చాలా బాగుంది. అండ్ మీకు ఇది యూఎస్బీతో వస్తుంది కాబట్టి సో మనకి ఈజీగా ఉంటాయి. ప్రతి వాళ్ళ ఇంట్లో యూఎస్బీ అడాప్టర్స్ అనేవి కామన్ అయిపోయినాయి కాబట్టి ప్రతి మొబైల్కి వస్తుంది యూఎస్బీ టైప్ అడాప్టర్స్ కాబట్టి. సో మీరు దీన్ని యూజ్ చేసి యూఎస్బీతో మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ అటాచ్మెంట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం. యూజువల్లీ హెడ్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్స్ని మనం డిఫరెంట్ వేస్లో ఎట్లా అటాచ్ చేయాలి దీనికి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది సింపుల్గా ఏం లేదు, ఇది డిటాచ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఈ ట్రిమ్మర్ని అటాచ్ చేయడం డిటాచ్ చేయడం అనేది కూడా చాలా ఈజీ. సో డిటాచ్ చేయాలంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి బ్యాక్కి పుష్ చేయాలన్నమాట. సో ఇట్లా పుష్ చేస్తే మీకు ట్రిమ్మర్ అనేది ఈ హెడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో డిఫరెంట్ ఇంకో హెడ్ని మీరు దీనికైతే అటాచ్ చేసుకోవచ్చు చూసారా. సో లోపల సో ఇక్కడ నేను రిమూవ్ చేశాను దీన్ని. ఇంకో హెడ్ని రిమూవ్ అటాచ్ చేయాలంటే సేమ్ మనం సో ఈ షేప్లో దీన్ని తీసుకొచ్చి అంతే. ఓకేనా. సో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు చూడండి సో ఆ విధంగా. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. సో ఇంతేనండి, సింపుల్గా దీన్ని అటాచ్ చేయడం డిటాచ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. సో సింపుల్గా వచ్చేసేది ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ ట్రిమ్మర్ కూడా మీ వెయిటేజ్ కూడా చాలా హెవీగానే ఉంది, అంత లైట్ వెయిట్ అయితే కాదు. మీరు ఈజీగా 160 మినిట్స్ అయితే మీకు వస్తుంది. ఇది లెంగ్త్ సెట్టింగ్స్ అండి. సో ఈ ట్రిమ్మర్ యొక్క లెంగ్త్ సెట్టింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు ట్రిమ్మర్ హెడ్ అనేది మీకు పైకి కిందకి మూవ్ చేసుకోవడానికి ఇదైతే పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనం స్టాండ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకి ట్రిమ్మర్కి ప్రొవైడ్ చేసిన స్టాండ్ ఇది. సో డిఫరెంట్ వేస్ మనం ఆర్గనైజ్ చేసుకున్న ట్రిమ్మర్ యొక్క హెడ్స్ని ఆర్గనైజ్ చేయడానికి, సో ట్రిమ్మర్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి సో మనం ఈ స్టాండ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ప్లేస్ చేసుకోవడానికి ట్రిమ్మర్ ప్లేస్ చేయడానికి కాబట్టి దీని నుంచి యూజ్ చేసి మీరు ఛార్జింగ్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి మీకు హోల్ అనేది కనిపిస్తుంది కదా ఈ ట్రిమ్మర్లో. సో ఈ హెడ్ ట్రిమ్మర్ ప్లేస్ చేసే ప్లేస్లో మీకు హోల్ అనేది కనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో మనం ఛార్జర్ ఫిక్స్ చేసి మనం ఛార్జింగ్ని డైరెక్ట్గా మనం హోల్డర్ నుంచి అయితే పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకోవాలో ఇప్పుడు అయితే చూపిస్తాను మీకు. సో మీకు ట్రిమ్మర్ ఈ హోల్డర్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ లాక్లో కూడా కనిపిస్తుంది రైట్. సో ఈ లాక్ను ఓపెన్ చేసి మీకు ఇచ్చిన ఛార్జర్ ఉంది చూసారా. సో ఈ ఛార్జర్ కేబుల్ ఫిక్స్ చేయాలి. అది ఎట్లా చేయాలి చూపిస్తాను. సో దీన్ని లాక్ని ఇట్లా పుష్ చేస్తే మీకు సో లాక్ అయితే ఓపెన్ అయింది. సో లాక్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఈ ఛార్జర్ ఉంది కదా, ఈ ఛార్జర్ని మీకు ఇందులో ఫిక్స్ చేసుకోవాలి ఈ హోల్ నుంచి. సో ఇందులో ఫిక్స్ చేసుకొని అప్పుడు ఈ లాక్ని మరి మీరు క్లోజ్ చేయాలి. సో అప్పుడు క్లోజ్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. మీకు ఎటువంటి మూవ్మెంట్ అనేది ఈ ఛార్జర్లో ఉండదు. సో మీకు ఫిక్స్ అయి ఉంటుంది. సో మీకు ఈజీగా ఛార్జింగ్ పెట్టచ్చు. ఇప్పుడు బ్యాక్ టర్న్ చేసేయండి. టర్న్ చేసేసి
సో ఇక్కడ మీకు చూడండి పిన్ అనేది ఇక్కడ పైకి వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఈ పిన్లో మీరు మీ ఏదైతే ఉందో మీ ట్రిమ్మర్ ఉంది కదా, సో ఈ ట్రిమ్మర్ యొక్క ప్లేస్ని సో ఈ ప్లేస్లో మీరు అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేయాలంటే సింపుల్గా ఎట్లా పెడితే మీరు ఛార్జింగ్ అనేది ఎక్కుతుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఛార్జింగ్ అయితే ఈజీగా మీరు ఫిల్ చేసుకోవచ్చు. మీ కేబుల్ డైరెక్ట్గా దీన్ని ఫిక్స్ చేసుకొని డైరెక్ట్ యూఎస్బీతో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం ఇందులో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నోవా ట్రిమ్మర్ గురించి. సో మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.